నల్గొండ జిల్లా చౌటుప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఫ్యాక్టరీ లోపల 10 మంది కార్మికులున్నట్లు సమాచారం. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. నల్గొండ జిల్లా చౌటుప్పల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఫ్యాక్టరీ లోపల 10 మంది కార్మికులున్నట్లుగా తెలుస్తోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, రియాక్టర్ పేలడానికి కారణాలేంటి? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ సునంద. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రానికి సమీపంలోని శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీలో కొద్దిసేపటి క్రితమే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదము అక్కడ 3 బ్లాకులు ఉంటే దాంట్లో 3వ బ్లాక్ లో గత కొన్ని నెలలుగా ఆ 3వ బ్లాక్ లో ఎలాంటి పనులు చేయట్లేదు. అయితే ఈ మధ్య కాలంలోనే ఆ 3వ బ్లాక్ లో పనులు ప్రారంభించారు. ఫార్మాస్యూటికల్ కంపెనీ కావడంతో అక్కడ ఆ ల్యాబ్ లో ఏదైతే ఫార్మాస్యూటికల్ కి సంబంధించిన ల్యాబ్ లో పనులు చేస్తుండగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీంట్లో అక్కడ ఇప్పటి వరకు కూడా ఏదైతే 3వ బ్లాక్ ఉన్నదో ఆ 3వ బ్లాక్ లో 10 మంది ఉన్నట్లు కూడా మనకు తెలిసిన సమాచారం. దాంట్లో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే వెంబటే ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదాన్ని పసిగట్టిన వెంబటే స్థానికులకు సమాచారం ఇవ్వడం, స్థానికులు అటు పోలీసులకి అటు ఫైర్ అధికారులకు కూడా సమాచారం అందించారు. ఇప్పుడు ఆ మంటలు ఆపేందుకు మొత్తం కూడా అటు పోలీసులతో పాటు స్థానికులు అటు ఫైర్ ఇంజన్ అధికారులు మొత్తం కూడా వీళ్ళు ఆ మంటలను ఆర్పుతున్నారు. ఇప్పటి వరకు అయితే ఆ ఎగిసిపడుతున్న మొత్తం కూడా 3వ ఫ్లోర్ నుంచి 2 ఫ్లోర్ కూడా మంటలు వచ్చాయి. మొత్తం 2 ఫ్లోర్లలో మంటలు మాత్రం ఎగిసిపడుతున్నాయి. అదుపు కావడానికి కొంత సమయం పట్టే అవకాశం కూడా ఉన్నది. ఇంకా చుట్టుపక్కల ఎవరిని కూడా లోపలికి అలో చేయట్లేరు. ఓన్లీ ఆ పోలీసులతో పాటు అటు ఫైర్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అటు ఆ శ్రీని ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు మాత్రమే అందులో లోపల ఉన్నారు. ఎలాంటి సమాచారం మాత్రం బయటకు కూడా ఇవ్వడం లేదు. దాంతో అక్కడ ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో దాంట్లో ఉన్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల ఈ భారీగా దట్టమైన పొగలు రావడంతో చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు కూడా చుట్టుపక్కల మొత్తం కూడా పొగలు రావడంతో మొత్తం భయాందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి మాత్రం ఈ అగ్ని ప్రమాదం మాత్రం భారీ అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. కానీ పూర్తి స్థాయిలో సమాచారం రావాలంటే మనకి దీనికి సంబంధించి మొత్తం మరికొద్ది సమయం పట్టే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చుతున్నా. రైట్, థ్యాంక్ యూ శేఖర్.